పైగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాలా? దేనికోసం సాంస్కృతిక కార్యక్రమాలండి? ఏ అద్భుతమైన పరిపాలన అందించారని సాంస్కృతిక కార్యక్రమాలా? దేనికోసం పవిత్ర? ఎందుకు మీరు ఇంత ఆనందంగా చేసుకునేంత రాష్ట్రంలో ఏముంది? ఇప్పటికే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు దాటేసింది. ఈరోజు కాకు తలంటేసింది మొత్తాన్ని. సార్, నేను ఈ వీడియో చూపించిన తర్వాత నేను ఇంకొక అద్భుతమైనటువంటి ఇది చదువుతాను. ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. అర్థమవుతుందా? ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది. ఏదో అర్థం ఉన్నట్టుంది కానీ సర్లే, ఏదోటి బాగానే ఉంది కానీ ఒరే నీకు అలా కాదు కానీ ఒక మంచి ఇది పాట పాడరా అంటే ఇవన్నీ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ఇంకొకసారి వింటారంట మా కెమెరా. ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. అర్థమవుతుందా? ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది. ఇక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారి ఎక్స్ప్రెషన్ చూడండి, ఎంత బాగుందో. ప్రేమ 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 అని చెప్పగానే హోమ్ మినిస్టర్ అనిత గారి ఎక్స్ప్రెషను. ఎందుకని నవ్వుతారు? కవిత బాగుంది కాబట్టి మేడం నవ్వారు, దానికి ఏముంది, తప్పే ఉంది. సో విలేకరులు ఎందుకు కానీ నవ్వేది? అయితే ఈ క్యారెక్టరు అరవ శ్రీధర్ వేసినట్టయితే బాగుండేది. ఈ కవిత అరవ శ్రీధర్ చెప్పినట్టయితే బాగుండేది మన అసెంబ్లీ దీంట్లో. పాప మరి ఆయనకేం క్యారెక్టర్ ఇవ్వలేదు, నాకు ఎందుకు క్యారెక్టర్ ఇవ్వలేదు నాకు అర్థం కాల. ఎందుకంటే ఈ క్యారెక్టర్ని అరవ శ్రీధర్ గారి కన్నా ఇవ్వాల్సింది, లేదంటే బిఆర్ నాయుడు గారి కన్నా ఇవ్వాల్సింది. చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరు ఈ డైలాగ్ని, ఈ కవితని. లేకపోతే నేనేమంటానంటే, గౌరవ శాసనసభ్యులు ఏమంటానంటే, ఈ కవితను మీరు అరవ శ్రీధర్ కానీ బిఆర్ నాయుడుకి కానీ అంకితం చేయమంటున్నాను నేను. ఎందుకంటే ఈ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది, ప్రేమగా ప్రేమిస్తుంది అంటే గౌరవ హోమ్ మినిస్టర్ గారు నవ్వుతున్నారు. ఎందుకంటే శాసనసభలో శాస్త్రాలు చేసేటువంటి శాసనసభ్యులు ఇంత చీప్గా, అంటే ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి నేను ప్లే చేయడానికి. నేనేమంటానంటే శాసనసభ్యులకి పర్సనల్ లైఫ్ లేదని నేను అనను. శాసనసభ్యులు అనేవాళ్ళు ప్రజలతో మమేకమై ఉండాలి, వాళ్ళు కష్టపడాలి, వాళ్ళకి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. నేను దాని మీద కామెంట్ చేయను. కానీ జడ్జిలందరూ కూడా ఈ విధంగా, జడ్జిలకు కూడా చాలా వర్క్ ప్రెషర్ ఉంటుందండి. జడ్జిలందరూ కూడా ఈ విధంగా డాన్సులు వేసి ఇది చేసి ఒక కార్యక్రమం పెట్టి అది పబ్లిక్లోకి వెళ్ళింది అనుకోండి, ఆ జడ్జెస్ వ్యవస్థ మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, సీరియస్నెస్ పోతుంది. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారిని, మీ శాసనసభ్యులు కూడా ఒక సీరియస్నెస్ ఉంది, ప్రజాప్రతినిధులకు ఒక సీరియస్నెస్ ఉంది. ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు తీర్చడంలో ఒక సీరియస్నెస్ ఉండాలి. పవన్ కళ్యాణ్ లాగా, గుడుంబ శంకర్ లాగా డాన్సులు వేసేవాళ్ళు ఎమ్మెల్యేలు కారు, ఉప ముఖ్యమంత్రులు కారు. వాళ్ళని ప్రజలు అప్రిషియేట్ చేయరు. సినిమాల్లో వరకే అది. ఈ కళాత్మకమైనటువంటి కళా హృదయాలన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండాలి, బ్యాక్ డోర్లో ఉండాలి, కట్టను వెనుక ఉండాలి. కానీ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత పీపుల్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఒక న్యాయమూర్తి దగ్గర నుంచి ఒక సీరియస్నెస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో, ఒక లాయర్ దగ్గర నుంచి సీరియస్నెస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో, ఈవెన్ ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ దగ్గర నుంచి కూడా అలా ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాంటి చేసే వ్యవస్థ మనది. దాన్ని అబాసుపాలు చేయొద్దు అంటున్నాను నేను. దాన్ని ప్రజలకు కట్టేటువంటి డబ్బుల్లో నుంచి కోటాను కోట్ల రూపాయలు దుబారా ఖర్చు చేసి ఈ విధంగా మీరు ఆట విడుపుల్లోకి వెళ్తే ప్రజలకు ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది. నిన్నగాక మొన్న కాకినాడలో బ్లాస్ట్ అయినటువంటి వాళ్ళు ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతున్నారు. 28-30 మంది. వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినాయి? కనీసం బాధ ఉందా మీకు? ఎమ్మెల్యేలు కాదు. రాష్ట్రంలో ఏ కంపెనీలో చూసినా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా, ఏ ఇండస్ట్రీ, హజార్డస్ ఇండస్ట్రీలో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేదు. పొల్యూషన్ కంట్రోల్ పర్మిషన్ ఎందుకు లేదా అంటే, పవన్ కళ్యాణ్ గారు కంపెనీకి లైసెన్స్ తీసుకోమని అడిగితే కంపెనీలు వెళ్ళిపోతాయి కాబట్టి లైసెన్స్ తీసుకోకపోయినా కంపెనీలు పనిచేయండి అని అవుట్ రేట్గా ఆయన చెప్పారు. కాబట్టి విచ్చలవిడిగా ఇల్లీగల్గా వ్యాపారాలు,
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్లు, కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్స్ లేకుండా, ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ లేకుండా కొన్ని వేల ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్నాయి. బికాజ్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని కర్మాగారాల్లో పనిచేస్తున్నారు. తద్వారా అవి పేలుతుంటే వందల మంది ప్రాణాలు కోల్పోతున్నాయి. దీని మీద సోయలేదు.